హలో, వెల్కమ్ టు నానమ్మ వంటకాలు. నేను ఇవాళ మీకు దోసకాయ, టమాటా, మునక్కాయ కూర చేసేది చూపిస్తాను. నేను ఎట్లా చేస్తాను నా పద్ధతిలో. దీనికి నేను 2 దోసకాయలు తీసుకున్నాను, ఒక 3 టమాటాలు. ఈ ఇష్టం ఇంకెక్కువ వేసుకోవాలంటే వేసుకోవచ్చు. మునక్కాయలు ముక్కలు కొన్ని, దానికి పచ్చిమిర్చినే వేస్తాను, ఎండు కారం వేయను. కొన్ని వెల్లుల్లి చూసి 4-5 వెల్లుల్లి దంచేసుకుంటాను తాలింపులు. ఇంకా కరివేపాకు, కొత్తిమీర, ధనియాల పొడి, సాల్ట్ వేసేటప్పుడు చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇవైతే ఇట్లా నేను పీల్ చేయకుండా పొట్టుతోనే కట్ చేసుకుంటాను. ఇష్టం లేని వాళ్ళు పీల్ చేసుకోవచ్చు, ఇష్టం మీరు. ఇదైతే ఇట్లా చేస్తే చాలా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. మీరు కూడా చూడండి నేను ఎట్లా చేస్తాను. ఇప్పుడు ఇవి కట్ చేసుకుందాము, చిన్న కర్రీ టైప్ ముక్కలు. దీంట్లోకి ఒక ఆనియన్ నేను చూపెట్టలేదు, ఇది తాలింపులోకి సన్నగా కట్ చేసుకుంటాను. ఇది ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను ఇందులో, చూడండి. చూసిండే ఒక 50 ml వేసాను. కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, ఇవి వేగుతున్నాయి కదా, ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాము. కరివేపాకు కొంచెం ఇట్లా తుంపి వేసేసుకుంటే బాగుంటుంది. వెల్లుల్లి కొంచెం నుసుక దంచుకొని వేసుకున్నాను. పసుపు, చూసారా ఉల్లిపాయలు కొంచెం వేగాయి. ఇప్పుడు మనము ఇవి మునక్కాడలు వేసుకుందాం. కట్ చేసి పెట్టుకొని కడిగి పెట్టుకున్నాం కదా. ఇవి వేగుతున్నాయి కదా, ఇప్పుడు మనం దోసకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు వేసేసుకుందాం ఇందులోనే. ఇప్పుడు ఇవి ఇట్లా కలిపేసుకున్నాం కదా, మూత పెట్టేసుకుందాము. ఇవి కొంచెం ఒక 3-4 నిమిషాలు వేగనిద్దాము. వేగినాక పచ్చిమిర్చి గ్రైండ్ చేసి వేసుకోవాలి, టమాటా ముక్కలు వేసుకోవాలి. ఇది కొంచెం సిమ్లో పెట్టేస్తా. ఇగో ఈ పచ్చిమిర్చి 2 ఎల్లిపాయలు వేసి నేను గ్రైండ్ చేసుకుంటాను. దీంట్లోకి సరిపడా సాల్ట్ వేస్తాను. ఇప్పుడే మన కర్రీలోకి సరిపోయేంత వేసుకోవాలి. ఇప్పుడే మనము 1.5 టీ స్పూన్ వేసాను, తగ్గితే మళ్ళీ టేస్ట్ చూసి వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ఇది మూత తీసి కలిపేసుకుందాము. చూసిందా మంచిగా మగ్గిపోయినాయి. దీంట్లో నేను ఇప్పుడు టమాటా వేసేస్తున్నా.
మిర్చి గ్రైండ్ చేసుకున్నాం కదా మనం, ఇది వేసేసుకుందాం. ఇదంతా ఇట్లా కలిపేసుకుందాము. ఇంకా నేను ఎండు కారం అయితే వేయట్లేదండి, ఓన్లీ పచ్చిమిర్చి. ఆ టేస్ట్ కోసమే పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకొని వేసుకుంటున్నాను. ఎండు కారం కూడా వేసుకోవచ్చు ఇష్టం ఉన్న వాళ్ళు, అది టేస్ట్ వేరు ఉంటుంది, ఈ టేస్ట్ వేరు ఉంటుంది. ఇప్పుడు ధనియాల పొడి వేస్తున్నాను. చూసిండే ఈ చిన్న స్పూన్ తోటి 2 వేసాను. ఇప్పుడు కొంచెం స్టవ్ పెద్దగా పెట్టుకుందాం మనము. ఇది ఇట్లా వేగుతుంది కదా, దీంట్లో మనం కొంచెం పెరుగు యాడ్ చేసుకుందాం. దీంతో 1.5 స్పూన్ వేసాను పెరుగు, మామూలు పెరుగు మనం తినేది. ఇది డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి, మంచి టేస్ట్ ఉంటుంది. లైట్ పులుపు వచ్చేస్తుంది. దోసకాయ పులుపుకు ఈ టమాటా దీనికన్నిటికీ పెరుగు చాలా టేస్టీ వస్తుంది. పెరుగు వేస్తే చాలా కర్రీ బాగా వస్తుంది. దీన్ని ఇట్లా మూత పెట్టి ఒక 2 నిమిషాలు మంచిగా ఉడికినాక కొద్దిగా వాటర్ వేసుకుందాం. అది చూసిండ్రా మంచిగా ఉడుకుతుంది కదా. కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఇంకా కొన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కొత్తిమీర కూడా వేసేసుకుందాము, సన్నం కట్ చేసి. ఇలా తుంపేసుకున్నా సరే. ఇట్లా ఉడికేటప్పుడే వేస్తే ఏంటంటే మనకు కొంచెం మంచిగా టేస్ట్ అనేది బాగా వస్తుంది. కూరతో పాటు ఉడుకుతుంటుంది కదా, బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాము మూత పెట్టేసి. చూసిండ్రా ఇట్లా ఉడుకుతుంది కదా. ఇప్పుడు కొంచెం నేను కొబ్బరి పొడి వేస్తున్నాను. ఇది ఆప్షన్, ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. నేనైతే వేస్తున్నాను. వేయకపోయినా పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు ఉడకనిద్దాం. దీన్ని సిమ్లో పెట్టేసుకుందాం. ఇదిగో చూసిండ్రా నా కూర రెడీ అయిపోయింది. కొంచెం ఇట్లా గ్రేవీ ఉంటేనే ఇట్లా బాగుంటుంది. ఇట్లా మనం ఇంకా స్టవ్ ఆపేసుకోవచ్చు. అన్నీ ఉడికిపోయినాయి, మునక్కాయ దోసకాయ మంచిగా. చూడండి ఇట్లా ఇట్లా అంటే తెలిసిపోతుంది మనకు. స్టవ్ ఆపేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇదిగోండి మన కూర రెడీ అయిపోయింది. దోసకాయ మునక్కాయ టమాటా కర్రీ చాలా బాగుంది. మీరు చూసారు కదా నేను ఎట్లా చేశాను అనేది. మీరు కూడా చూడండి, చేయండి. స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుందండి. ఇది రైస్లోకి అయితే సూపర్ ఉంటుంది, చపాతీలో కూడా తినొచ్చు ఇష్టము. ఇది ఇంపార్టెంట్. మంచి రైస్ తోటి అయితేనే చాలా టేస్టీగా ఉంటుంది, మంచి రుచికరంగా ఉంటుంది. హెల్త్కి హెల్త్. మునక్కాయ దోసకాయ చాలా హెల్త్కి మంచిది. టమాటా వేసి వండుకున్నాం కాబట్టి దీంట్లో ఎక్కువ ఫ్యాట్ అట్లా ఏం లేదు. చూడండి, మీరే చూసారు కదా నేను ఏమేమి వేసాను అనేది. మీరు కూడా చూడండి, చేయండి, టేస్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్. ఇప్పుడు టేస్టింగ్ టైం, నేను టేస్ట్ చూసి చెప్తాను. కొంచెం ఇట్లా చాలా బాగుంది.
మనం వేసినవి అన్నీ సరిపోయినాయండి. నేను మీకు చూపించినవి వేసాను, ఇంకేమీ లేదు ఎక్స్ట్రా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.